ఏంటి అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడు. ఇన్ కేసు ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, హలో, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి. ఎక్కడున్నారు? వస్తున్నాను సార్. ఎవడ్రా వీడు? పార్సల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బు అడుగుతావు? సార్, మీకు పార్సల్ వచ్చింది. కట్టు. సాయంకాలం కల్లా తెచ్చిస్తా. తీరా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రేయ్ అంజలి, ఈ అంజలి పేరు మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని. యూజ్లెస్ ఫెలోస్. ఎవడ్రా చెప్పింది? ముష్టోలంటే చిరిపోయిన బట్టలు కంపు కొడుతూ అసహ్యంగా ఉండమని చెప్పింది ఎవరు? ముష్టోలంటే ఎలా ఉండాలి? ముద్దొచ్చేలా ఉండాలి. ఆడిని చూడగానే ఆడితో మాట్లాడాలనిపించేలా ఉండాలి. మొహం మీద ఒక నవ్వు, చేతిలో ఒక డోలక్, ఓ మంచి పాట. చూసేవాళ్ళకి ఎంత బాగుంటుంది. రూపాయి ఇచ్చేవాడు 2 రూపాయలు ఇస్తాడరా? అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బాబ్ 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 అని అడుక్కుంటారు. బ్లడీ బెగ్గర్స్. ఉదర్ దేఖోరే. ఆవిడ చూడండిరా, ఆవిడెవరో తెలీదు, ఎన్ని కష్టాల్లో ఉందో తెలీదు. ముఖం అంతా కప్పేసుకొని కూర్చుంది. పీపుల్ ఆర్ గివింగ్ మనీ. వై? కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్. అప్డేట్ అవ్వండిరా. ఆటో నడుపుతున్నాను, మీకోసమే. ఎక్కువ. నేనెక్కను. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను. ఎందుకు రావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, కడుపు రగిలిపోతోంది. దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందుంటే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ 2 కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది. ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్, లోపలేమో వైలెన్స్. అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం. దానికి తోడు పేరు అంజలి. దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయానుంది నాకు. ఎక్కింటికి వెళ్దాం. నేను ఇంకా ఆటో ఎక్కుతాను. ఏయ్, దానికి బదులు ఇదే ఎక్కువ. ఆ డబ్బులు నాకివ్వు. నేను నీ ఆటో ఎక్కను. ఏయ్, ఆటో ఎక్కువ. నైఫ్ తీసావేంటి? పోలీస్! పోలీస్! ఏది మళ్ళీ పిలు? పోలీస్! నువ్వు ఇంక పాటలు అవి పాడడం మానేసి బాగా డబ్బులున్నోడిని చూసి అన్ని పడేసి పెళ్లి చేసుకొని పో. మీ ఫ్యామిలీ నేను చూసుకుంటానులే. ఐటంలా ఉన్నావు. ఆల్రెడీ 2-3 లైన్లో పెట్టే ఉంటావు. పెట్టావా లేదా? పెట్టే ఉంటావులే. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా. బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. మీరు మనుషులా పశువులా? అమ్మవారి గుడి ముందు తాగడం ఏంట్రా? ఎదవల్లారా? దేవుడే ఏమనట్లేదు, నీకెందుకురా? ఎవడ్రా నువ్వు? మా ఏరియాలో నీ రూబాబేంట్రా? చేసింది తప్పు కాకుండా పైగా నన్నే కొడతారా? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఎవడికి ఇస్తావరా కంప్లైంట్? రే నాన్న, వీళ్ళెవరా నన్ను కొడుతున్నారా? ఎరా వీడు మీ నాన్న? నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. కాదు. ఎరా నువ్వు తాగావా మేము తాగావా? రోడ్డు మీద నీ కొడుకు అంటావేంట్రా? అలానే చెవింట్రా. ఏంట్రా ఆడనకలు దాక్కున్నావు?
ఏయ్ వెళ్ళరా ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్ తీసుకురా. ఏయ్ రారా. నాన్న కాదన్నావు. నాన్న కాదు, కానీ ఎవరైనా వచ్చి నా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. సార్ అతను మీ కొడుకా కాదా? అయ్యో నా కొడుకేనమ్మా, శారదా హాస్పిటల్ నార్మల్ డెలివరీ. ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మన్నందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు. ఏంటే నచ్చాడా? ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు. నెట్టే నువ్వేంట్రా వెనకాల దాక్కున్నావు? మీ వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా. వెళ్ళిపో. అలాగేనా? ఫైటింగ్ చూసి కరిగిపోయి నేను ఇంట్లోకి రానిస్తాననుకున్నావేమో. మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? సేటుకు డబ్బులు కట్టాలి కదా, బయటికి తీయండి. అయినా నా బాకీకి నీకు ఏంట్రా సంబంధం? నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టను. కట్టకపోతే ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు. మీ ఆవిడ పోపు డబ్బాలో గోల్డ్ చైన్ పెట్టింది కదా, వచ్చి పట్టుకుపోతా. రేయ్, ఎవర్రా అమ్మాయి? నువ్విచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు. ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది. ఎండ మండిపోతుంది, దానికి తోడు బేరం దొరకట్లా. చాలా చిరాగ్గా ఉంది. ఇన్ని కష్టాలు నా ఎక్స్ వల్లే వచ్చాయని బూతులు తిట్టుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే నా ఎక్స్ గొంతు విన్నా. భయ్యా ఏ గ్లాస్ దే దో. సారీ, నువ్వెప్పుడొచ్చావు జైలు నుంచి? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఈ టోటో ఏంటి? టోటో నడుపుతున్నావా? ఏమైంది నీకు? ఎంబీఏ చదువుకుని టోటో నడపడం ఏంటి? బంగారమైన జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటావ్? ఏంటంటే స్పాయిలా? స్పాయిల్ నువ్వు చేసావా, నేను చేసుకున్నానా? ఏమైంది అంజలి? ఎందుకు పరిగెడుతున్నావు? రన్నింగ్ రేస్. రన్నింగ్ రేసా? ఎవరితో? ఉషా. పీటీ ఉషా? అబ్బా, మన ఉషా అండి, నా క్లాస్మేట్. అదే మన పెళ్లికొచ్చింది, పింక్ మిడి వేసుకుంది. పింక్ మిడ్డియా? అదేనండి, మీ ఆయన చాలా హాట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు అని చెప్పింది. అని చెప్పానే తనే. మర్చిపోయారా? మన మన పెళ్లి ఫోటోల్లో ఉందా? ఉన్నా, నీ చూపించను. అసలే దాని కళ్ళు నీ మీద పడ్డాయి. అందుకే దాన్ని ఇంటికి కూడా పిలవట్లేదు. పిలవకపోతే ఎలా? పిలు. ఫ్రెండ్స్ అన్నాక అలా వదిలేసుకుంటావేంటి? ఏ సాటర్డే సండే పిలిస్తే ప్లాన్ చేద్దాం ఏదన్నా. పింక్ మిడ్డి ఎవరు?